వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలా మందికి నచ్చే మజ్జిగ మిరపకాయల్ని ఈరోజు ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పెరుగన్నం, సాంబార్ అన్నంతో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉండే ఈ మజ్జిగ మిరపకాయల్ని తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం పొడవుగా పెద్ద సైజు ఉండే మిరపకాయల్ని తీసుకోవాలి. ఇవి వాడిపోకుండా మెత్తగా అయిపోకుండా కొంచెం గట్టిగా ఉండే మిరపకాయలని తీసుకోవాలి. తొడిమలతోని ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. మంచినీళ్ళలోన బాగా కడిగిన తర్వాత చాక్ తీసుకొని మిరపకాయలకి పైనుండి కింద వరకు 4 వైపులు కూడాను ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మజ్జిగలో ఊరబెట్టేటప్పుడు ఆ మజ్జిగ తాలూకా టేస్ట్, ఉప్పు అన్నీను లోపల భాగం వరకు పడతాయి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి 1/2 లీటర్ పెరుగుని తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పుల్లగా ఉండే పెరుగునే తీసుకున్నాను. వీటికి 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు కంటే కొంచెం పుల్లగా ఉండే పెరుగునే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగులోన కట్ చేసిన మిరపకాయల్ని వేసుకొని బాగా పైనుండి కిందకి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కప్ని మూత పెట్టేసుకొని వీటిని 24 అవర్స్ విడిచిపెట్టేయాలి. ఇలా విడిచిపెట్టడం వల్ల ఈ పెరుగులోన చక్కగా మిరపకాయలు ఊరుతాయి. 24 అవర్స్ పెరుగులోన ఊరిన మిరపకాయలు, పెరుగు, ఉప్పు అంతను మిరపకాయలకి బాగా పట్టి ఈ విధంగా తయారవుతాయి. వీటిని వెడల్పాటి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులోన అనమాట విడివిడిగా ఈ విధంగా పరుచుకొని ఎండలోన ఒక 3-4 డేస్ బాగా ఎండనివ్వాలి. మధ్య మధ్యలో మిరపకాయలని తిరగలు వేస్తూ మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వేగంగా ఎండుతాయి. మొత్తం మిరపకాయ ఇంకెక్కడన్నో చెమ్మ ఉండిపోదు. మిరపకాయలు ఎంత చక్కగా ఎండితే అన్ని ఎక్కువ నెలల పాటు స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా బాగా ఎండిన మిరపకాయలు చూడండి వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. వీటిని వేయించి చూస్తే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మీడియం ఫ్లేమ్లోన 2 వైపులు కూడా తిరగలు వేస్తూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేయకండి, నల్లగా మాడిపోతాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వీటిని తీసేయడమేని. ఈ మజ్జిగ మిరపకాయల్ని మనం మజ్జిగ అన్నంతో కానీ, సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.